ఇస్తా అనేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక 5 మందిని ఈజీగా తీసుకొని రావచ్చు, 5 మెంబర్స్ని ఈజీగా తీసుకొని రావచ్చు. శోభాయాత్రలో డ్యాన్స్ చేయడానికి కాదు, శోభాయాత్రని సక్సెస్ఫుల్ చేయడానికి ఒక్క కార్యకర్త, ఒక 5 మందిని కట్టర్ కార్యకర్త ఏదైనా కానీ ఆయనకి ఆ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత ఆయన పూర్తిగా ఆయన కంప్లీట్ చేయాలి. ఆయన తప్పి వెళ్ళొద్దు అక్కడిక్కడ, పూర్తిగా ఆయన ఆ బాధ్యతని చూసుకోవాలని అట్లాంటి ఒక 5 మెంబర్స్ కార్యకర్తల్ని మీరే తయారు చేసి తీసుకున్నాండి. ఒక మాట యాద్ పెట్టుకోండి, ఈ యాత్ర మీది, ఒక వ్యక్తిది కాదు. ప్రతిసారి నేను ఈ మాట రిమైండ్ చేస్తా, ఎందుకంటే ఫ్యూచర్ మాకు తెలుసు, ముందు ఏమవుతుంది అది మాకు తెలుసు. అందుకోసం మా వెనక ఇంకోటిని తయారు చేస్తాం. నా తర్వాత ఆయన తర్వాత ఇంకోటి ఉన్నాడు, ఆయన తయారైతేనే ఉంటారు. ఎందుకంటే ఎప్పటి వరకు దేశ ద్రోహులు ఉంటారు కదా, అప్పటి వరకు మనకు ఫైట్ చేస్తూనే మనం ఉండాలి, అప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గజ్వా హింద్ది ప్లానింగ్ చేస్తున్నారు. గజ్వా హింద్ అంటే మన దేశంలో ఉండి మన భారతదేశం పైన యుద్ధం చేయాలి. లోపట ఒక సైన్యం తయారవుతుంది. కానీ మన హిందుల్లో ఏ విధంగా సైన్యం తయారవుతుంది? నడరా ఇవాళ నైట్ ఫుల్ వాటర్, నడరా అక్కడ కూర్చుందాం, ఆ చౌరస్తాలో కూర్చుందాం, మన ఇంటి బయట గడపలో కూర్చుందాం. ఏ టైం వరకు? పొద్దుగాల 4-5 వరకు మేలుకుంటారు, మళ్ళీ పండుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే 12-1-2కి మళ్ళీ లేస్తారు, మళ్ళీ అయిందిరా దిగిపోయింది, మళ్ళీ నైట్ ఎవరు తగ్గిస్తారా? కొన్ని హిందువుల్లో ఈ విధంగా వాతావరణం క్రియేట్ అవుతుంది. మన హిందూ కార్యకర్తలు ఆ వేలో వెళ్తున్నారు, కానీ మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. 56-57 ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. ఇంకొక ఇస్లామిక్ కంట్రీ భారతదేశాన్ని చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. దానికే గజ్వా హింద్ అంటారు. అది చాలా మంది కార్యకర్తలకు తెలుసు, కొంతమంది కార్యకర్తలకి తెలియదు. కానీ మన భారతదేశాన్ని గజ్వా హింద్ కాదు, భగవా హింద్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త మేలుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త మేలుకుంటేనే మన భారతదేశం మనం కాపాడవచ్చు. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, వాళ్ళకి మనం కాపాడవచ్చు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఇరాన్లో ఒక 2 యుద్ధంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇరాన్లో చనిపోయాడు. కానీ వీళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారు? మన హైదరాబాద్లో కొట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ విధంగా ఏడుస్తున్నారు, ఆ విధంగా రోడ్లు జామ్ చేస్తున్నారు, ఆ విధంగా పోలీస్ పైన దాడి చేస్తున్నారు, ఆ విధంగా గల్లీలు మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు, గల్లీలు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. మన తెలంగాణ కాదు, ఇది మన హైదరాబాద్ కాదు, యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో ఒక వీళ్ళు తమాషా చేస్తున్నారు కదా. అరే భయ్, ఇప్పుడు ఆ ఓవైసీ అరుస్తుండు, ఇరాక్లో మా వ్యక్తిని చంపేసినారు. నేను చెప్పిన చాలా వరకు ఇరాక్లో ఉన్న మన భారతీయులకి తీసుకొని రానికి ఇక్కడ నుంచి ఫ్లైట్లు పోతున్నాయి, ఖాళీ ఫ్లైట్లు పోతున్నాయి. అక్కడ నుంచి నింపి తీసుకొని రావాలి కదా. అరే ఓవైసీ, నీలో దమ్ము ఉంటే మీ ఎంతమంది పోతారు చెప్పండి, ఆ ఫ్లైట్ నింపి పంపించేద్దాం. ఒక పీడ పోతుంది, ఒక దళిద్రం పోతుంది, కానీ దమ్ము లేదు. ఇప్పుడు ఒక కుక్క చూసినారా, ఒక అరిసే కుక్క ఒక్కడు ఉంటాడు, ఒక కరిసే కుక్క ఒక్కడు ఉంటాడు. ఓవైసీ కానీ ఓవైసీలు అట్లాంటి వ్యక్తులు అరిసే కుక్కలు, కరిసే కుక్కలు కాదు. ఇట్లాంటి అరిసే కుక్కలే అక్కడిక్కడ రోడ్లు జామ్ చేసి వాళ్ళు అరుస్తున్నారు, కానీ ఏం కాదు. ఇప్పుడు యూపీలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మంచి చెప్పిండు, అరే అంతా మీకు బాధ ఉంటే వెళ్ళిపోండి రా భయ్, వెళ్ళిపోండి ఇరాక్కి, అంత దమ్ము ఉంటే అక్కడ గన్లు కూడా ఇస్తారు, దమ్ము ఉంటే కొట్లాడండి, కానీ దమ్ము లేదు, అడిసే కుక్కలు కదా. అందుకోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. మనం ఏది విధంగా రెడీ కావాలి అది మనం ఆలోచన పెట్టుకోవాలి తమ్ముళ్ళారా. నెక్స్ట్ చెప్తున్నా కదా, యుద్ధమే. ఎవరు కొట్లాడతాడు ఆయననే ఉంటాడు, ఎవరు కొట్లాడకపోతే కష్టం. ఇంకా నేను అనుకుంటున్నా 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కష్టమే. 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కానీ, ఛత్రపతి శివాజీ మహారాజు శోభయాత్ర కానీ, మన హిందూ ఆల్ ఫెస్టివల్ మనం గ్రాండ్గా చేయడానికి కష్టం అనుకోండి. ఎందుకు? మనం ఒక స్కీమ్లో నడుస్తున్నాం, హమ్దో హమారతో. మన హిందువులు ఏమి స్కీమ్ ఉన్నది?
హమ్ దో హమారే దో. ఈ ముస్లిం వాళ్ళు ఒక స్కీమ్ లో నడుస్తున్నారు, హమ్ 5 హమారే 50, హమ్ 5 హమారే. వాళ్ళు ఆ స్కీమ్ లో ఎందుకు నడుస్తున్నారు? ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ జనాభా పెరగాలి. ఇప్పటికే 35% వాళ్ళు ఉన్నారు. ఇంకా 10-15 years తర్వాత ఆ 35% డబల్ చేయండి, ఎంత అయిపోయింది? 70%. ఎన్ని కోట్లు అయిపోయినారు వాళ్ళు? 70 crores. వాళ్ళ సంఖ్య పెరిగింది. పాకిస్తాన్ డైవర్ట్ అయింది మన భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయింది. ఇంకొక వాళ్ళ దేశం అడుగుతారు, ఇంకొక ముక్క అడుగుతారు. వాళ్ళు ఒక జనాభా పెరిగితే ఒక ముక్క అయినా అడుగుతారు, లేకపోతే భారతదేశానికి ఒక ఇస్లామిక్ స్టేట్ గా కన్వర్ట్ చేయండి అని వాళ్ళు మొత్తం ఫైట్ చేస్తారు. దానికి అంటారు గజ్వా హింద్. ఒక మాట తమ్ముళ్ళారా, ఇరాక్ లో ఆయన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇక్కడ ఎంతమంది lakhs ఆఫ్ పీపుల్ రోడ్ పైన వచ్చి ఫైట్ చేస్తున్నారు, రోడ్ పైన వచ్చి అరుస్తున్నారు, రోడ్ పైన వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ మన భారతదేశానికి పాకిస్తాన్కి భయంకరమైన ఒక యుద్ధం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకంలో ఒక మాట రాసిండు. చాలా మంది ఇక తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారంటే, ఒకవేళ భారతదేశంలో ఉన్న ముస్లిం వాళ్ళు ఒకవేళ ప్రమాదం మన భారతదేశంకి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్లాంకి ఇస్తారు, భారతదేశానికి కాదు అని స్వయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఇది. ఒకవేళ భారతదేశానికి ఇస్లామిక్ కంట్రీకి, ఏదైనా ఇస్లామిక్ కంట్రీకి యుద్ధం జరిగితే భారతదేశంలో ఉన్న ముస్లింలు భారత్ వైపు ఉంటారా లేక ఇస్లాం వైపు ఉంటారా? ఇస్లాం వైపు. ఇది మనం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సమయంలోనే రీసెర్చ్ చేసి మరియు ఒక పుస్తకంలో రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం ఎప్పుడు కూడా వీళ్ళపైన మనం నమ్మకం చేయకూడదు. అందుకోసం హమ్ దో హమారే దో ఆ స్కీమ్ తీసేయండి. మనం కూడా 5 members మనం మన పిల్లని మనం కనాలి, లేకపోతే ఫ్యూచర్ కష్టం అనుకోండి. ఫ్యూచర్ చాలా అంటే చాలా కష్టం. అందుకోసం మన జనాభా మన భారతదేశంలో కూడా పెరగాలి. పెరగకపోతే వచ్చే సమయంలో బొట్టు పెట్టని కూడా మీ పైన చాలా వేసేస్తారు వీళ్ళు. ఆ విధంగా ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది తమ్ముళ్ళారా. ఏమంటారు మీరు? కరెక్టేనా లేదా? అమిత్ షా గారు ఒక సర్వే ఇస్తున్నారు కదా, 1950లో మన హిందువులు ఎంతమంది ఉండే, 1950లో ముస్లిం జనాభా ఎంత ఉండే. ప్రతి 5 yearsలో మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా. దీనికే మీరు అర్థం చేసుకోండి మనం ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు. వాళ్ళు ఒక టార్గెట్ తమ్ముళ్ళారా, గజ్వా హింద్, భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి. వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. చూద్దాం మనం కూడా మన హిందువులు ఒకవేళ మేలుకుంటే మన భారతదేశంలో ఉన్న హిందువులని మనం కాపాడుకోవచ్చు, లేకపోతే కష్టం. ఒకవేళ మన హిందువుల జనాభా పెరిగిపోతే భారతదేశంలో, ఒకవేళ వాళ్ళకి ఒక సమయం వస్తుంది భారతదేశం ఇడిచి వెళ్ళాలంటే, వాళ్ళకి 56 to 57 కంట్రీస్ ఉన్నది. ఏదో ఒక కంట్రీలో వాళ్ళు సెట్ అవుతారు కదా. ఒకవేళ వాళ్ళ సంఖ్య 70% పెరిగిపోతే మనం ఎక్కడ ఉరకాలి? ఉందా ఏదైనా దేశం? లేదు కదా. అప్పుడు ఔరంగజేబ్ సమయంలో ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో గ్రీన్ బుక్ పట్టుకున్నారు. ఈ గ్రీన్ బుక్ ని యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే చచ్చిపోతావా అంటే చాలా మంది గ్రీన్ బుక్ ని పట్టుకొని కన్వర్ట్ అయిపోయినారు, చాలా మంది చనిపోయినారు. ఆ సమయం మళ్ళీ వస్తుంది. అందుకోసం కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయండి. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మౌత్ క్యాన్వేజింగ్ స్టార్ట్ చేయండి. మౌత్ క్యాన్వేజింగ్. చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు. హమ్ దో హమారే దో స్కీమ్ అయితే మీరు మర్చిపోండి. మీ ఫ్యామిలీని కాపాడాలంటే హమ్ దో హమారే దో కాదు, హమ్ 5 ఉండాలి. కావాలంటే ఒక సల్మాన్ని తీసుకొని రండి గిఫ్ట్గా. హమ్ 10 యాడ్ చేయండి, ఇంకొక 5. వాళ్ళు చేస్తున్నారు కదా లవ్ జిహాద్, 7, 6 పెళ్లి చేసుకుంటున్నారు. టార్గెట్ మన హిందూ అమ్మాయిని చేస్తున్నారు కదా. మీరు కూడా చేయండి. మేము ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, కావాలంటే ఉండడానికి ప్లేస్ కూడా ఇస్తాం. ఒక వ్యక్తి తీసుకొని పోయిండు నిన్ననే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నడుస్తుంది ఆ కేసు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు మీలాగా ఒక 5 members తయారు కావాలి. ఇంకోటి ఒక 2 days ముందు అంటే 25కి పవన్జీ,
25కి ఒక కార్యకర్తలు ఒక మీటింగ్ పెట్టుకోండి. 25కి సేమ్ ప్లేస్ సేమ్ టైమింగ్కి వాలంటీర్ కరెక్ట్ వాలంటీర్ కార్యకర్తలు వచ్చేస్తే ఏ కార్యకర్త అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది, మన శ్రీరామ్ భగవాన్ది యొక్క విగ్రహం ఉంటుంది, రథం ఉంటుంది, డీజే ఉంటుంది, ఇంకా చాలా ముందు రథాలు ఉంటుంది, చాలా వరకు మా మహిళా శక్తిలు అందరు కూడా ఆ కార్యక్రమం మన శ్రీరామనవమి శోభయాత్ర చూడడానికి వస్తారు. ఎవరు కూడా ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదు. ఆ విధంగా మేము ఈ బాధ్యత చూసుకుంటాం అనేవాళ్ళు 25కి రావాలని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రత్యేకంగా వాలంటీర్కి, షో పుటప్ కార్యకర్తలు ప్లీజ్ వద్దు. షో పుటప్ అంటే మీరు 27కి రావచ్చు, కానీ మేము మా శ్రీరామనవమి శోభయాత్రకి ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ చేస్తామని ఆ కార్యకర్తలే 25కి రావాలని నేను కార్యకర్తలకి కోరుతున్నాను.